శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? 2024 సంవత్సరం అండి. ఈ 2024 సంవత్సరం లక్ష్మీదేవి అమ్మవారు తలుపు తట్టేటువంటి రాసులు. అంటే ఈ రాశులకు అదృష్టం అనేది పట్టబోతుంది, అదృష్ట యుగం కలిసి రాబోతుంది. మకర రాశిలో జన్మించిన వారు కానివ్వండి, కుంభరాశిలో జన్మించిన వారు కానివ్వండి, వృశ్చిక రాశిలో జన్మించిన వారు, మేష రాశిలో జన్మించినటువంటి వారు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుందండి. కొన్ని సంవత్సరాలు కొన్ని రాశులకు అదృష్టాన్ని కలిగిస్తాయి. చాలామంది చెప్తుంటారు, మాకు 2017 బాగా కలిసి వచ్చిందండి, 2006 బాగా కలిసి వచ్చిందండి, 2009 బాగా కలిసి వచ్చిందండి. ఆ సంవత్సరంలో మేము బాగా సంపాదించాం, కోట్లు సంపాదించాం, లక్షలు సంపాదించాం. ఇప్పుడు చూస్తే 10 రూపాయలకు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అని కొంతమంది వాపోతున్నారు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మేము చూడని పైసలా ఇవన్నీ. కానీ ఈరోజు అసలు మా జేబులో ఒక పైస లేకుండా అయిపోయింది. తలంతా బలగా ఉన్నా కూడా తలకు పోసే దిక్కు లేకుండా అయిపోయింది పరిస్థితి. ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి మేము మా దగ్గర ఉన్నప్పుడు ఎంతోమందికి సహాయం చేశాం, ఎంతోమందిని ఆదుకున్నాము, ఎంతో ఎవరు మా ఇంటికి వచ్చినా కూడా డబ్బులు లేవని వాళ్ళకి ఎప్పుడు చెప్పకుండా మాకు ఉన్నంతలోనే మేము అందరికీ సహాయం చేసాం. అలాంటి మాకు ఈరోజు చూస్తే ఏమీ లేకుండా పోయింది, ఒక్క పైసా కూడా మిగులుబాటు లేకుండా పోయింది అని అంటుంటారు. ఎందుకంటే కొన్ని నామ సంవత్సరాలు కొందరికి కలిసి వస్తాయి, కొందరికి విరుద్ధంగా మారిపోతాయి. కొన్ని నామ సంవత్సరంలో బాగా కలిసి వస్తాయి. అయితే ఇక్కడ మనం ఈ నామ సంవత్సరాలను కనుక గమనించినట్టయితే మనకు ముగ్గురు కీలకమైనటువంటి బాధ్యతలు స్వీకరించే వాళ్ళు ముగ్గురే. ఎందుకంటే రాజు కరెక్ట్గా ఉంటే దాని ప్రకారం రాజ్యాధికారం బాగుంటుంది. దీన్ని సవరించడానికి మంత్రిగా బాధ్యతలు, మంచి మంత్రి ప్రమాణ స్వీకారం చేయగలిగితే చాలా బాగుంటుంది. అదేవిధంగా దేశాన్ని కంట్రోల్ చేసేటువంటి పవర్ ఇది సైనికునికి ఉంటుంది. అలాగా ఈ 2024 సంవత్సరం స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాజుగా కుజుడు వ్యవహరిస్తున్నాడు. మంత్రిగా సైన్యాధ్యక్షుడిగా శనీశ్వరుడు కొనసాగిస్తున్నాడు ఈ 2024 స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరం. కాబట్టి నేను చెప్తున్నటువంటి ఈ యొక్క 4 రాసులదే పై చేయి ఎక్కువగా. అంటే లా అండ్ ఆర్డర్ని కాపాడేటువంటి వాళ్ళు వీళ్ళే మరి ప్రముఖమైనటువంటి వాళ్ళు. ఈ 2024 స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరాన్ని ఒక్కసారి దాన్ని ప్లస్ చేయండి, 8వ నంబర్ వస్తుంది. అది కూడా శనీశ్వరునికి సంబంధించినటువంటి నంబరే. అందుకే మకర రాశిలో జన్మించిన, కుంభరాశిలో జన్మించిన, వృశ్చిక రాశిలో జన్మించిన, మేషరాశిలో జన్మించినటువంటి వారు ఈ 2024 సంవత్సరం లక్ష్మీదేవి అనుగ్రహం పొందేటువంటి రాశులు ఇవి. ఈ సంవత్సరాన్ని మనం మిస్ చేసుకోకూడదు. మకర, కుంభ, వృశ్చిక రాశుల వారికి వచ్చే నెల 15వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను. శని కుంభరాశిలోనే ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. 30 ఏళ్ళ తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి కాలమానంగా తీసుకోవాలి. ఎప్పుడైనా గమనించండి, మనిషిని అంధకారంలోకి పడేసేది శనీశ్వరుడే. చాలామంది అంటుంటారే, మేము ఆ సంవత్సరంలో బాగా సంపాదించామండి, ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదని. దీనికి కారకుడు ఎవడంటే శనీశ్వరుడే. మిగతా దేవతలంతా కూడా, ముక్కోటి దేవతలలో కూడా అందరూ మీ మేలు కోరేటువంటి వాటే. కానీ శని మాత్రం అలాగా ఉండదు. మనం ఎంతో కొంత తప్పు చేస్తాం. మానవుడు అన్నప్పుడు ఏదైనా తప్పు చేయకుండా ఉంటామా? ఎంత గొప్పవాడైనా తప్పు చేస్తాడండి.
ఆ ఎంత గొప్పవాడైనా తప్పు చేసిన ఆ ఒక్క తప్పును కూడా మన్నించాడు శనీశ్వరుడు, శిక్షను వేస్తాడు. మనిషి ఎదగడానికి ఎన్నో రూట్లలో ఎన్నో మార్గాలలో వెళ్తాడు, వాస్తవమే. కొన్ని క్రూరమైనటువంటి చర్యలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఒక కాడ ఏం జరిగిందంటే వాళ్ళ కుటుంబ సభ్యులు నాతో చెప్పారండి, ఇద్దరు ఒక బాబు ఒక పాప, అమ్మాయి పెద్దదైతే ఏం చేశారంటే వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత కోట్ల రూపాయల ఆస్తులండి ఆ తల్లిదండ్రులకు, అంటే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు కోట్ల ఆస్తులు. అమ్మాయిని వివాహం ఇచ్చారు, కోట్ల రూపాయల కట్నం ఇచ్చి వివాహం చేశారు. ఆ పిల్లోడు ఒక చిన్న పిల్లోడు, అంటే అక్క తమ్ముడు. ఆ పిల్లోడు ఇన్ని కోట్ల రూపాయలకు ఆస్తిపరుడు కావద్దనే ఉద్దేశంతో ఆ బాబు మీద చేతబడి చేయించారు. ఎంత దుర్మార్గం చూడండి. ఏదో సామెత అంటారు చూసారా, కొట్టక తిట్టక వట్టలు విసికినట్టు. అలాగా పిల్లోడి మీద ఆ యొక్క చేతబడి చేయించారు. నాకు ఈజీగా తెలుస్తుందండి, జన్మ జాతకాన్ని చూడగానే తన మరణించినటువంటి తేదీని చూడగానే మరణించిన తేదీని వేసి గవ్వలు వేయాలి. వేసినప్పుడు ఒక చార్ట్ ఉంటుంది, ఆ చార్ట్లోకి వెళ్ళి ఒక గవ్వ వచ్చి ఆ చార్ట్ మీద పడుతుంది. ఇది గవ్వ శాస్త్రం అండి. వేయగానే దానికి మనం కళ్ళు మూసుకొని కళ్ళు తెరుచుకొని ఎలాగే వేసినా వెళ్ళి ఆ గవ్వ దాని మీద పడిపోతుంది. అంటే చేతబడి జరిగింది. నేను ఆ పిల్లోడిది వేసినాక, అమ్మ ఆ బాబు చనిపోయినటువంటి రోజును బట్టి నేను చెప్తున్నాను, బాబుకు చేతబడి చేసి చనిపోయాడమ్మా అని చెప్పాడు. ఎవరు చేశారు, ఎలా చేశారు అనేది నన్ను అడగొద్దని చెప్పాను. గతంగా చనిపోయాడు. ఇప్పుడు ఏం చేసి వస్తాడు పిల్లోడు? ఏం చేసి వస్తాడు? సరే, ఇప్పుడు వాడు ఎవడో చేసిండు, వాడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని ఏదో ఇంటిస్తాం, వాడి మీదకి పోయి గొడవ పెట్టుకొని వానితో తగాదాలు శత్రుత్వం పెంచుకోవడానికి చేసేది ఏం లేదు. గతంగా కర్మ అనుకోవాలి అంతే. అందుకే నేను ప్రతి ఒక్కరు చెప్తుంటాను, ఇంటి గుమ్మానికి ఒక బ్లాక్ ఎర్త్ కట్టుకోండి అయ్యా అని చెప్తుంటారు. ఎవరైనా నమ్మితేనా, వింటేనా? ఎవరు విన్నారండి? బ్లాక్ ఎర్త్ ఒకటి ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఎంతనంటే 1200 రూపాయలు ఉంటుంది. పూజ, మీ గోత్రనామాల మీద పూజ చేస్తాం, దాన్ని అమావాస్య రోజే పూజించి శక్తివంతం చేస్తాం. 1200 ఎక్కడ పోతుందండి? దానికి పోస్టల్ ఖర్చులే 100 రూపాయలు దానికి అయిపోతాయి. పండితులకు అది కొనుక్కొచ్చి పూజలు చేసి ఆ హోమం చేసి ఆ గోత్రనామాలు చదివిపించి అది మీ ఇంటికి వచ్చేవరకు 1200 అవుతుంది. ఏముందండి 1200? చేతబడి అనేది మన వైపు కూడా చూడదు, కన్నెత్తి కూడా చూడదు. నేను చెప్తున్నాను కదా, ఆ గుమ్మానికి మేకు కొట్టి ఆ మేకు వేయాలి. చిన్నగా ఇంత ఉంటుందండి, ద్రాక్ష పళ్ళ గుత్తిలాగా ఉంటుంది అది, అది బ్లాక్ ఎర్త్. దాని గుమ్మానికి వేస్తే చాలు. ఎవడు చేయడండి, ఎట్టి పరిస్థితులలో చేతబడి అనేది మీ మీద కాదు. నరదృష్టి, నరఘోష, చెడు దృష్టి ఏది మీ అసలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ తల్లి చాలా బాధపడ్డది. ఆమెకు ఎవరు చేసిండో కానీ నేను చెప్పలేదు, కానీ చేసింది ఎవరంటే ఈ అల్లుడి వాళ్ళ తల్లిదండ్రులు చేశారు. అల్లుడు కూడా తెలియకపోవచ్చు, తల్లిదండ్రులే కొంచెం మూర్ఖులు అయి ఉంటారు నాకు తెలిసి. ఆ మూర్ఖులే వీళ్ళకి చేశారు, ఆ బాబుకు చేశారు. చేస్తున్నది 100 కోట్ల ఆస్తి వచ్చేసింది వాళ్ళకి. కానీ ఆ పాపం విడిచిపెట్టదండి. నేను అలా అనకూడదు నా నోడుతుంది, కానీ నాకు బాధ వేసి నేను చెప్తున్నాను. ఆ పాపం విడిచిపెట్టదు. అది ఎక్కడున్నా కూడా, నువ్వు ఎక్కడున్నా కూడా గుంజుకొచ్చి మరి ఆ శాపం అనేది కూడా తగులుతుంది. ఆ చిన్న పిల్లవాడు ఉసురు అనేది కూడా వాళ్ళకి కొడుతుంది ఖచ్చితంగా. నిజమండి. ఆస్తులే ఉన్నదండి. ఏముంది తింటావు, ఎన్ని సంపాదిస్తావు, ఎన్ని కోట్లు, మనం పోయేటప్పుడు ఏమైనా పట్టుకపోతాం? నిజంగా వాస్తవానికి ఏం పట్టుకపోతాం? ఏదైనా కోటీశ్వరుడైనా బికారిగాడైనా ఎవడైనా భూమిలోకి పోవాల్సిందే, మట్టిలో కలవాల్సిందే. పోయేటప్పుడు అన్నీ సమకూర్చుకొని పోతాము, పోలేమండి. అసలు మనం తినేది తింటే ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల రూపాయలు తింటాం మన భోజనం. అందరితో కలిసిమెలిసి హ్యాపీగా ఉండి 10 మందికి చనిపోయినా కూడా, అరే పలానా వాడు మంచివాడు ఉండేనే, బాగుండే, వాళ్ళ ఫ్యామిలీ గొప్పది,
వాళ్ళ వంశం గొప్పది అని ఒక పేరు చాలదా మీకు? ఆ పేరుతోనే కోట్లు సంపాదించుకోవచ్చు. మళ్ళీ ఒక్కసారి గాజు పగిలితే మళ్ళీ అతుకుపెట్టడం కష్టం. ఒకసారి చెడు పేరు పడింది అనుకోండి, అంతే, జీవితకాలం మనల్ని సూటిపోటి మాటలు అంటుంటూనే ఉంటారు. అందుకే నేను అనేది ఏంటంటే, కొన్ని అనుభవాలు మీతో చర్చించడం జరిగింది. నాకు జరిగినటువంటి, నా దగ్గరకు వచ్చి ఇలా ఉన్నారు అని అయితే చెప్తున్నాను. ఖచ్చితంగా మార్పు వస్తుందండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేటువంటి రాసులు 2024 మకర, కుంభ, వృశ్చిక, మేషరాశులు. ఇందులో మీ రాశి ఉండాలని కూడా భగవంతుని కోరుకోండి. ఒక్కసారి మీ పేరును కూడా 270 degrees నుండి 360 degree కోణంలో మీ పేరును సరి చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు మంచి మేలు జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.